తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అని ఏ ఒక్క సభలో ఇంటర్వ్యూలో జై తెలంగాణ అనడం లేదని కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రైకల్ మండలం అల్లిపూర్ భూపత్పూర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మార్క్ఫైడ్ మాజీ చైర్మన్ ఎన్నికల ఇన్ఛార్జ్ లోకా బాపిరెడ్డి, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ రాజేశం గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరవింద్ ఈ ప్రాంత సమస్యలపై ఈ 5 ఏళ్లలో ఏనాడు కూడా పార్లమెంట్లో పోరాడింది లేదన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ను చూసి కాదు మోడీని చూసి ఓటు వేయాలని బీజేపీ వాళ్ళు అడుగుతున్నారని అన్నారు. మోసపోయి అరవింద్ను గెలిపిస్తే ఏనాడు ప్రజలకు అందుబాటులో లేడని, అలాంటిదే మోడీని చూసి ఓటేస్తే ఈ ప్రాంత వాసులకు ఏ విధంగా మేలు జరుగుతుందో ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు గృహలక్ష్మి పథకం ద్వారా 2,500ను, రైతు బంధు కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం, 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఇచ్చిన మోసపూరిత హామీలపై ప్రజలు నిలదీయాలన్నారు. ముందుగా పోలీస్ స్టేషన్లో నడుతుంది, తహసీల్ ఆఫీసులో నడుతుంది అని మా నాయకులు బెదిరించి గుచ్చుకపోవడం కాదు, లేకపోతే ఇక్కడ ముచ్చట్లు ఎప్పుడు కాదు. దేవుని గుళ్ళే ప్రమాణం చేసి కాంగ్రెస్ అభ్యర్థి అయిన పెద్దలు జీవన్ రెడ్డి గారు జగిత్యాల రామాలయంలో స్టాంపు కాగితం రాసి 6 గ్యారంటీలు, యువతవి పిల్లలకు 5 లక్షల రూపాయలు ఇస్తాం, విద్యా భరోసా కార్డు చదువుకని చెప్పి, రైతులకు 15,000 ఇస్తామని, 500 బోనస్ ఇస్తామని, 2,500 మహాలక్ష్మని, 4,000 ఇవన్నీ చెప్పి జగిత్యాల విద్యానగర్ రామాలయంలో అయ్యగారిని తోలుకపోయి వాళ్ళ నాయకులను తోలుకపోయి ఆంజనేయ స్వామి పాదాల కాడ పెట్టి ఇంకో మా పేపర్ వాళ్ళని కూడా పిలిచి చెప్పాడు. అది అన్నిట్లో వచ్చింది. నా ఓట్ల కంటే ముందే నమ్మలే మీరందరూ. నమ్మకేం చేసారు? అల్లిపూర్లో 3వ స్థానంలో పెట్టారు. మరి మళ్ళీ కూడా ఆలోచన చేయరు. 5 నెలలైంది చేయలే. మళ్ళా కొత్త కాలం వచ్చింది. 6 గ్యారంటీలు వినేట్టుగా దేశమంతా 5 గ్యారంటీలు 5 న్యాయ్. ఇది 2,500 ఇస్తే ఏడాదికి 30,000 వస్తుంది. ఇదే ఇయ్యలే 5 నెలలు. ఏటా 1,00,000 రూపాయలు ఇస్తారట. 2,500 ఇస్తే 30,000 ఇయ్యని వాళ్ళు ఏటా ప్రతి పేద మహిళకు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఇప్పుడు డిక్లేర్ చేశారు. మరి నమ్ముతారా? మరి నమ్మమా చెప్పరు. ఇట్లు నమ్ముతారా? నమ్మరు. మరి ఆలోచన చేయరు. కారు గుర్తుపై ఓటేసి రైతు నాయకుడు, సీనియర్ నాయకుడైన మా బాజిరెడ్డి గోవర్ధన్ పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ